అమ్మా యూట్యూబర్ వైశ్యుని దారుణంగా హత్య చేసి చంపేశారు కదా వాళ్ళ భర్త. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎలా చూస్తారంటే ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకొని సంసారం చేసుకొని పిల్లలు గాని వాళ్ళు మంచిగా ఫ్యామిలీ లెక్క బతుకుతానని చేసుకున్నది. మధ్యలో భర్త తల్లిదండ్రి మాటలు, అన్నల మాటలు, అక్కల మాటలు విని డబ్బు కోసం దిగజారి చంపుతారని ఎవరైనా అనుకుంటారా? ప్రేమించింది, అయ్యో మేము చక్కగా బతుకుతాం అనుకున్నది. మధ్యలోనే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వాడు దుర్మార్గుడు చేపట్టి ఆమెను చంపేసిండు. మరి కట్నం కోసమే వేధించి దాని వల్ల గొడవలు రావడం వల్ల హత్య చేసిండు అని అంటున్నారు కదా కొంతమంది. అవు మళ్ళా కట్నం కోసమే, మరి కట్నం కోసమే ఇచ్చి, కట్నం కోసము దేనికోసమో మొత్తానికి వాడికి తల్లిదండ్రికి, ఇప్పుడు అతని తల్లిదండ్రికి ఇష్టం లేదు, అతని తల్లిదండ్రికి ఇష్టం లేదు. ఈ అబ్బాయి వచ్చి ఈ ఇల్లింట్లో ఉంటారు, మాట్లాడుకోకుండా ఉంటారు. అరే నీకు అంతకన్నా మంచి అమ్మాయిని మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, అమ్మాయిని ఏదో ఒకటి చేయమంటే వెళ్ళిపోదు, చంపేస్తే ఒకేసారి క్లోజ్ అయిపోతుంది. 4 రోజులు జైలు చేస్తాం, మేము బెయిల్ మీద తీసుకొస్తాం, వదిలే వేసేసామంటే వేసేసిండు. వెనక బలం లేనిది ఎవరు ఏ పని చేయరయ్యా, వెనక బలం ఉండే చేసిండ్రు. అంటే ఈ మధ్య యూట్యూబర్లు వరుసగా హత్యకు గురవుతున్నారు కదా. లాస్ట్ మనం కోమలిని కూడా చూసాం, ఇప్పుడేమో ఈమె. సో దీన్ని ఎలా చూస్తారు? అమ్మాయిలకు ఏం సందేశం ఇస్తారు? గవర్నమెంట్, చట్టం, పోలీస్ ఆఫీసర్లు, కమిషన్దారులు కానీ ఎవరే కానీ, ఇప్పుడు పోలీస్ కమిషనర్ కంటే ఇంకా పెద్ద అయినండు, వాళ్ళందరూ లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటే ఇలాంటి హత్యలు జరగాయి. లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు, అది 3 ఏళ్ల కింద వెళ్ళిపోయింది. ఎక్కువ జరుగుతున్నాయి. ఏం చేస్తారు వాడు ఇప్పుడు జైలుకు, ఇప్పుడు ఇవాళ పోయినాడు తెల్లారి తలకే ఇంట్లో ఉంటాడు, దేనికి ఉంటాడు? అందు గురించి వాళ్ళ గొప్ప చెప్పాలి. ఎవరు చంపినా ఎవరు చంపకున్నా. హత్య చేసిన తర్వాత వెంటనే తనే వెళ్ళి లొంగిపోయాడంట కదా పోలీస్ స్టేషన్. అవు మళ్ళా వంగిపోకుండా వీడికి వచ్చా నెలుకులాడతాడు కదా ఎక్కడెక్కడ. మళ్ళా ఆ నెలుకులాడే బదులు నేనే పోయి లొంగిపోతాను అన్నప్పుడు పోలీసు వాళ్ళు కూడా వాడిని అక్కడ మూలకెందుకు కూర్చోబెట్టకూడదు కదా. నిమిషించి ఆడ అలా పోలీస్ స్టేషన్ లో నిమిషించాలి, సూదులతోటి దేనితోటి దాంతో కొట్టాలి. వాడు యాదికి రావాలా చంపినా, నేనెందుకు చంపినరా, చిన్నప్పటి దొండకు పసరు మా అమ్మ పోసింది ఆదికి వచ్చేటట్టు వాళ్ళని నిమిషిస్తే, ఈమెనన్ను ఒక్కసారి చంపిన కానీ వాడిని అలా చంపకుండా నిమిషపడాలి, ప్రతిదీ గుర్తు రావాలి, అరే ఎందుకు చంపినా అని. వాళ్ళు అన్న వాళ్ళు మా చేతికి ఇచ్చేయండి మేము చూసుకుంటాం అంటున్నారు కదా. కేసు వద్దు ఏమొద్దు, ఆయన్ని మాకు అప్పగించండి చాలా అంటున్నారు. సో దాని మీద ఏమంటారు? వాళ్ళు అన్నది కరెక్టే, వాళ్ళ తోడబుట్టిన తోడు దొరకదు కదా. ఒకటే చెల్లె 11 మందిలో ఒకటే చెల్లె అంటే ఈ పోలీసు వాళ్ళు కూడా వాడిని తీసుకుపోయి వాళ్ళకి దొరకబట్టి ఇవ్వాలా, వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే లేకపోతే వాళ్ళ చెల్లెని వాళ్ళు తెచ్చిస్తారా? ఈ పోలీసు వాళ్ళే కానీ, చట్టమే కానీ, వాడి తల్లిదండ్రులు కానీ, వాడి తల్లిదండ్రులు మంచిగానే ఉండు, ఊడి సేఫ్టీగానే ఉండు. అమ్మాయి ఈ లోకాన్ని, చిన్న కడుపులో ఉన్న బిడ్డ ఏం పాపం చేసింది, చట్టం ఎట్టి ఊకుంటారు చెప్పుర్రి. విలేకరులు కానీ ప్రతి ఒక్కరు కానీ వాడిని శిక్షించటం ఏంది? రోడ్డు మీద ఒక్కసారి గేదెంకుంటా, ఒక్కసారి వాళ్ళ అన్నల తమ్ముడు గేదెంకుంటా నరుకుతారు, ఇంకొకటి చేద్దానికి వెనకాడాలి. ఆమెతో పాటు కలిసి రీల్స్ కూడా తీసిండు కదా హస్బెండ్, దాన్ని కూడా నవ్వుకుంటున్నాడు. అది రీల్స్ మట్టికేనా, నిజ జీవితంలో అదంతా లేదు. ఆ నవ్వు వెనక ఎంతో, ఆ నవ్వు వెనక ఎన్నో ఉంటాయి, ఎన్నో కుట్రాలు కుతంత్రాలు ఉన్నాయి. అవన్నీ మనసులో పెట్టుకొని దీనికి ఎప్పుడు బాధ పెడదామని చూసింది. పిచ్చి ముండ నమ్మది, ఆడది ఊకనే నమ్ముద్ది, మగవాడు నమ్మడు, ఆడది ఊకనే నమ్ముద్ది. ఇంత దానికి కూడా నమ్ముతుంది. అరే నా భర్త అంటే ఎవడైనా నమ్ముతాడు కదా. ఇప్పుడు తల్లిదండ్రుల తర్వాత భర్తే అనుకుంటది ఎవరైనా. నమ్మింది, ఏం చేస్తుంది? వాడి చేతులు పోవాలని ఉందో పోయింది, కానీ వాడిని కూడా అలా చేస్తే ఇంకొకడు ఎవరన్నా, ఇంకొకళ్ళు ఇట్లా లవ్ చేసుకున్న వాళ్ళు ఇంకోసారి చెయ్యరు. అరే ఇంత పెద్ద శిక్ష వేస్తానురా అని వెనక్కు తగ్గాలి. భయం అన్నది పుట్టాలి పిల్లల్లో, మగవాళ్ళు కానీ. వాళ్ళ భయం అన్నది పుడితే మన ప్రభుత్వంలో, మన భారతదేశంలో కొంతవరకు పిల్ల బతుకుతారు అంతే. ఈ లవ్ మ్యారేజ్ అమ్మాయిలు ఇలాంటి ఘోరాల పట్ల, నేరాల పట్ల అవేర్నెస్ ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు చెప్తారు? అమ్మాయిలు జాగ్రత్తలు ఉండాలి. జాగ్రత్త లేకుంటే ఎందుకమ్మా పిచ్చోళ్ళ లెక్క పార్కులు ఎమ్మటి ఏడేడో ఎక్కడెక్కడో గుళ్ళల గోపురాల తల్లిదండ్రులకి అన్నది అందుకేనా? మీరు చదువుకోండి, ఉద్ధరించండి, మంచిగా జాబ్ చేయాలని వాళ్ళు ఎన్నో కళలు కండుకుంటా దోనిండ్రు. అలా చేయకుంటుండి తల్లిదండ్రిని అలా ఏడిపించకుండా వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళని కాపాడుకునే అంత డేరు ధైర్యం ఉంటే బాగుంటదని నేను అనుకుంటున్నా. న్యూస్ విన్నప్పుడు ఇంత కిరాతకులు కూడా ఉంటారా అంటే ప్రేమించి మళ్ళీ అర్థమవుతున్నా. ఇప్పుడు ఒక అరేంజ్ మ్యారేజ్ అయ్యి ఉండేసి తర్వాత వాళ్ళైతే ఫోర్స్ గా పెళ్లి చేసేసి నాకు ఒక లవరేంద్ర బాబు ఇప్పుడే ఒక అమ్మాయిని నాకు బలవంతంగా తెచ్చి చేశారు అన్న పర్సన్స్ ఎవరైనా చేస్తున్నా కూడా అది కూడా కరెక్ట్ కాదు. బట్ చేస్తున్నా కూడా ఓకే రే
కొంచెం మన మైండ్ కూడా ఓకే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రేమించి 10 నెలలు వెంటాడి వాడు మళ్ళీ పురుగుల మంది తాగి చేస్తానని చెప్పేసి ఇన్ని చేసి ఈ రోజు అమ్మాయిని చంపడం అనేది అసలు నిజంగా ఎవరికి అంతు చిక్కట్లేదు. అర్థం సీరియస్ నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. దీనికి మళ్ళీ రీజన్స్ చాలా చండాలంగా వస్తున్నాయి కొన్ని బయటకి. అంటే ఒక డబ్బులు కోసం అని చెప్పేసి, లేదంటే కట్నం కోసమని అదే అండి కట్నం కోసం. ఇప్పుడు ప్రేమించే కట్నాలు ఏంటంటే నాకు అర్థం కాదు. ప్రేమించే కట్నాలు ఉండవు కదా, దట్టు నువ్వే పురుగుల మంది తాగుతాను అమ్మాయి కాదు కదా. సో ఇంక కట్నం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు చేయకూడదు కదా. సరే పోనీ ఇవన్నీ పక్కన పెట్టదు, ఫస్ట్ నీకు అవసరం లేని కట్నం ఇప్పుడు ఎందుకు అవసరం అవుతుంది. సో ఇవన్నీ పక్కన పెట్టాం. మళ్ళీ ఇంకోటి కూడా వచ్చింది, అబ్బాయి ఎవరితో ఇల్లీగల్ రిలేషన్షిప్ కూడా ఉంది అని చెప్పేసి అది కూడా బయటకు వచ్చింది న్యూస్ అనేది. సో దాని కారణంగా కూడా ఎండొచ్చండి. ఎందుకంటే అమ్మాయి ఒక దగ్గర ఒక వీడియోలో చేసిన రీల్ నాకు చాలా బాధగా ఉంది, 2 days నుంచి నేను ఫుడ్ తినలేదు ఎందుకంటే చూడండి అని చెప్పేసి, అంటే తను ఆ రీల్ లోనే చూపించేస్తుంది. కాల్ చేసిన కాల్ వెయిటింగ్ వస్తుంది, లేదంటే తను లిఫ్ట్ చేయట్లేదు అనమాట. సో ఇంత నెగ్లెక్ట్ చేయడం ఇవన్నీ అంటే నాకు తెలిసినందుకు డబ్బుల కోసమే ఇదంతా జరుగుండదు అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే వేరే వాళ్ళు ప్రేమించి ఈ రోజుల్లో అమ్మ నాన్న చంపేస్తున్నారు వీళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఇంకా భార్య హస్బెండ్ అని ఒక లెక్క చెప్పండి. రీసెంట్ టైంలో యూట్యూబర్ ఈ ఇన్సిడెంట్లు ఉన్నాయి కాక మన రీసెంట్ టైంలో వచ్చినట్టే కోమల్ ఇది, ఇప్పుడు వచ్చేసరికి వైష్ణవి, ఇదంతా కూడా వాళ్ళని పర్టికులర్ గా వాళ్ళనే హైలైట్ చేయనిక, లేకపోతే ఎందుకు స్పెసిఫిక్ గా వాళ్ళని చూపెడుతుంది టార్గెట్ చేసినట్టు అంటారు. దీనిపై మీరు అంటే టార్గెట్ అని కాదు కానీ ఒక చిన్న మాట, అంటే యూట్యూబర్స్ అవచ్చు లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా సరే కొంచెం చిన్న మాట చెప్తాను. మిమ్మల్ని ఒకరు ప్రేమిస్తున్నారన్నా లేకపోతే ఏదైనా సరే వచ్చి మీకోసం చచ్చిపోతారన్నా ప్లీజ్ కొంచెం నమ్మద్దు తొందరగా. ఎందుకురా అంటే మీ ఫేమ్ న్యూస్ రావచ్చేమో చెప్పలేం, అర్థమవుతుందా. అంటే కొంతమంది అబ్బాయిలు, అంటే అందరిని అనట్లేదండి, కొంతమంది అబ్బాయిల గురించి చెప్తున్నాను. కొంతమంది అబ్బాయిలు ఎలా మాట్లాడుతాను మీకు ఐడియా ఉంది. ఏంట్రా అంటే అరే ఆ అమ్మాయి రా తోపురా తురుమురా చెప్పి మాట్లాడుకుని, అరే ఆ అమ్మాయిని పడేసి చూస్తారా, నేను పెళ్లి చేసుకుని చూస్తారా, ఇలాంటి డైలాగులు ఉంటాయి. తప్పుగా అనుకోద్దు, అందరూ అబ్బాయిలు కొంతమంది. సో ఇలాంటి వాటి వల్ల ఈగోకి వెళ్ళి కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థమవుతుందా. ఇలా చేసుకొని మిమ్మల్ని ఇప్పుడు చూసారా ఇలా జరిగింది, ఇలాంటివి అలానే జరుగుంటాయేమో నాకు అనిపిస్తుంది, అర్థమవుతుందా. సో ప్లీజ్ ఇంక నుంచి అయినా సరే సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్లీజ్ ప్రతి ఒక్కరు ఎవరైనా లవ్ అనగానే వెంటనే నమ్మకండి, ఆలోచించండి. ఇంకా నయం ఈ అమ్మాయి పేరెంట్స్ వాళ్ళ మదర్ ఒప్పుకోనని చేసుకుంది, అర్థం. కొంతమంది అది కూడా కాకుండా వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇంట్లో వాళ్ళని చంపేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది చెప్పండి. లాస్ట్ తన రీల్స్ చూస్తే కూడా వాళ్ళు చాలా హ్యాపీగా చేసుకున్న రీల్స్ ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత ఈ ఘటన జరిగిందంటే అసలు చాలా నమ్మశక్యంగా లేదు కదా. అంటే మనుషులు అదంతా విషయాన్ని పెట్టుకొని కూడా బయటకి ఆ రీల్స్ లో మట్టికి ఆబ్వియస్లీ బ్రదర్, ఇప్పుడు మనకి యాక్టింగ్ చేసినప్పుడు కూడా మనందరూ ఎవరు హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వీళ్ళకేంటి ఈ లైఫ్ ఏంటి అనుకుంటాం, వాళ్ళకి చాలా ఉంటుంది బాధ, అర్థమవుతుందా తెలియదు. సో వీళ్ళు కూడా ఏంటంటే కెమెరా ముందు ఫోన్ ముందు ఏంటంటే హ్యాపీగానే ఉన్నట్టు అనిపించింది. నేను కూడా చూసా 4 days ముందరే అమ్మాయి మంచిగా ఒక రీల్ చేసింది. అరే 4 days ముందు కూడా బాగానే ఉంది కదా ఈ అమ్మాయి, ఎందుకు సడన్ గా అని ఫీలింగ్ నాకు వచ్చింది, అర్థమవుతుందా. కాకపోతే అంత నిజం అవ్వదబ్బా, పైకి అనిపించేది అంత నిజం కాదు. అమ్మాయి లోపల చాలా బాధపడింది, చాలా వీడియోలు కూడా బయటకు వచ్చినాయి, ఓకేనా. వాళ్ళు కంటెంట్ పరంగా చేశారని మనం అనుకుంటున్నాం కానీ అది సీరియస్ గా రియల్ గానే అమ్మాయి చేసేసి వదిలేసింది. ఇప్పుడు అవన్నీ మనం చూస్తుంటే తెలుస్తుంది అనమాట. సో ఏదేమైనా కానీ చంపడం అనేది రాంగ్. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి తీసుకొచ్చి ఉరిశిక్ష చేయాలి, నిజంగా కరెక్ట్ కాదు. తర్వాత కూడా అతనే ఏదో గొప్ప పని చేసినట్టుగా పోలీస్ స్టేషన్ పోయి లొంగిపోయిండు. బట్ వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో అమ్మాయి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం, మేము ఏం చేయాలో అది చేస్తాం, తగిన శిక్ష ఇస్తామని చెప్తున్నారు. అది గొప్పదనం అని కాదు బ్రదర్, ఎందుకంటే ఇప్పుడు వాడు ఎక్కడ ఏ మూల ఉన్నా సరే అమ్మాయి ఆల్రెడీ ఫేమ్, అవునా. ఇప్పుడు ఈ న్యూస్ బాగా పాకిద్ది, వాడు ఎక్కడున్న ఏ మూల ఉన్నా బయటికి రావస్తున్నాయి కదా, ఎలాగోలో దొరుకుతాడు కదా. సరే ఇది ఒకటి ఉంటది కదా మన వాళ్ళకి, మనందరూ మనమే వెళ్ళేసి తప్పు రొప్పేసుకుంటే కొంచెం శిక్ష తగ్గిద్ది, అది తగ్గిద్ది అని. సో ఈ వేళ ఏమైనా వెళ్ళిపోయాడేమో కానీ ఒకటి చెప్తున్నా, పోలీస్ వాళ్ళందరూ కూడా దయచేసి చెప్తానండి, ఇలాంటివి మీరుగా క్షమిస్తూ పోతూ ఉంటే ఇలాంటి ఇంకా కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు చాలా సీరియస్ గా తీసుకొని కఠినమైన శిక్ష వేయండి తనకి. ఇంకోసారి ఏ అబ్బాయి కాదు ఏ అమ్మాయి కూడా కాదు చెప్తారు, అమ్మాయిలు కూడా ఈ మధ్య మితిమీరిపోతున్నారు. ఎంతసేపు డ్రమ్ములు అంటున్నారు, కుక్కలు అంటున్నారు, కుక్కలు అన్నం వండాలమ్మా, మనుషులు కాదు. సో ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇవన్నీ చూసుకొని మీరు కఠినమైన శిక్ష చేయాలని కోరుకుంటున్నాను అబ్బాయికి అయితే మాత్రం.